నిజామాబాద్ లో రథసప్తమి వేడుకలకు కూడా మొత్తం రంగం సిద్ధమైంది. నీలకంఠేశ్వర ఆలయంలో పెద్ద మొత్తుల భక్తులు వచ్చారు. భక్తులు తండోపతండాలుగా వచ్చి ఉదయం నుంచే స్వామివారి సంబంధించినటువంటి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రస్తుతం కొంతమంది భక్తులు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఇక్కడ నిజామాబాద్. అది మాకు మీరు ఎప్పటి నుంచి ఇప్పటికి సోమవారం వస్తాం, భజన చేస్తాం మేము ఇక్కడనే సోమవారం. ఇక్కడ మంచి ఏర్పాట్లు ఉన్నాయి, మంచిగా రథం మంచిగా అందుబాటులో అందరికి దర్శనం అయ్యేటట్టు మంచిగా తయారు చేసిండ్రు. ఓం నమో శివాయ. సత్యం రథ సప్తం అంటే శివుడు అంటే శివుడే, ఇక్కడ నీలకంఠేశ్వర శివుడు అంటే శివుడే. ఓం నమో శివాయ, ఓం నమో శివాయ, ఓం నమో శివాయ. పార్వతీదేవి శంకరుడు. మనం చూడొచ్చు ఈ రథం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువనే, ఎందుకంటే ఇది మహారాష్ట్రలోని తీసుకొచ్చినటువంటి కర్ర, అద్భుతమైన కర్ర అని చెప్పొచ్చు. ఇది స్పెషల్ గా తయారు చేశారు. దాదాపు కూడా 55 లక్షలకు కూడా దీని వ్యయమైనట్టుగా తెలుస్తా ఉంది. మొత్తం కూడా ఇక్కడ చూడొచ్చు, అద్భుతమైన శిల్పి తయారు చేసినటువంటి విధం చూస్తే కనుక చాలా అద్భుతంగా కూడా ఇక్కడ చూడొచ్చు. నంది శివలింగాన్ని రథం పైన కూడా చెక్కడం కూడా చాలా చూపర్లను ఆకట్టుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడ చూసినా కూడా మొత్తం రథంకు సంబంధించి చుట్టుపక్కల కూడా అనేక విగ్రహాలు, దేవతామూర్తుల విగ్రహాలను కూడా శిల్పి చెక్కడం కూడా ఒక అద్భుతం అని చెప్పొచ్చు. ఈ కర్ర కూడా మహారాష్ట్రలో తయారు చేసినటువంటి కర్ర. అక్కడ దీనికి సంబంధించి ఏదైతే ఇట్లాంటి మొత్తం పరికరం ఉంటుందో దీనికి సంబంధించి ముందే అక్కడ తయారు చేసిన తర్వాతనే ఈ రథానికి సంబంధించి అమర్చినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా మనం చక్రాల గురించి చూసుకోవచ్చు. ఈ చక్రాలు ఎంత బరువైన అంటే దాదాపుగా టన్ను బరువు కలిగి ఉంటుంది. ఇది కర్నూలు జిల్లాకు సంబంధించి కూడా హంపి ఆలయంలో దీనికి సంబంధించినటువంటి రాయి ఉంటుందో ఇదంతా కూడా ఒకే రాయితో తయారు చేసినటువంటి పరిస్థితి. 4 చక్రాలు కూడా మనం చూడొచ్చు, అందంగా డిజైన్. ఒక్కొక్క చక్రం కూడా చూస్తే చాలా బరువు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇది ఎంత మందంగా అంటే కొన్ని సంవత్సరాలైనా సరే ఇది చెక్కు చెదరకుండా ఉండేందుకు కూడా ఈ రథాన్ని ఆ విధంగా తయారు చేశారు. 100 సంవత్సరాల నాటి ఉన్నటువంటి రథము మళ్ళీ దాన్ని కొత్త రథంగా చేయాలని చెప్పేసి మొన్న రీసెంట్ గా కూడా గత సంవత్సరంలో తయారు చేశారు. దీనికి సంబంధించి కూడా ఎంత పెద్ద బరువుతో ఉన్నటువంటి ఈ రథంకు సంబంధించినటువంటి చక్రం కూడా పెద్ద ఆకర్షణీయంగా ఉంది. చాలా మంది భక్తులు కూడా వస్తూ కూడా దీన్ని ఎంత ముద్దుగా చెక్కారని చెప్పి కూడా చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం చూడొచ్చు, నిజామాబాద్ సంబంధించి నీలకంఠేశ్వర ఆలయంలో పెద్ద మొత్తంలో కూడా భక్తులు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రథం గురించి కూడా మనం ప్రత్యేకంగా చెప్పాము. చాలా రోజులుగా కూడా ఇది కష్టపడి దాదాపు కూడా ఒక 200 మంది దాతల సహకారంతో కూడా పెద్ద మొత్తంలో 55 లక్షల వరకు ఖర్చు పెట్టి కూడా ఈ రథం తయారు చేసినట్టు కూడా నిర్వాహకులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. రథసప్తమి వేడుకలకు రంగం సిద్ధమైంది. నిజామాబాద్ నీలకంఠేశ్వర ఆలయంలో రథానికి సంబంధించి కూడా పెద్ద మొత్తంలో భక్తులు వచ్చి పూజలు నిర్వహిస్తున్నారు. మనం చూడొచ్చు విజువల్స్ లో ఏదైతే ఈ రథానికి మొత్తం ఎక్కడ చూసినా కూడా పూలదండలు కడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అసలు ఎందుకు పూలదండల్ని కడతారు? మరి ఇంత మంచి రథానికి పైన అయితే ముస్తాబు చేశారు, అంగరంగ వైభవంగా రథాన్ని ముస్తాబు చేశారు. ఈ రోజు సాయంత్రం అయితే రథము ఇక్కడ నుంచి బయలుదేరుతుంది. మళ్ళీ దీనికి సంబంధించినటువంటి దండలు కడుతున్నారు. ఎందుకు కడుతున్నారు అనే విషయం పైన కూడా కొంతమంది భక్తులతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాము. ఇక్కడ వచ్చారు, చెప్పండి ఏంది అసలు ఇక్కడ ఒక్కొక్కరు తీసుకొచ్చి ఒక పూలను అక్కడ వేలాడదీస్తున్నారు, ఆ రథానికి కడుతున్నారు. అసలు ఎందుకు కడతారు? అదే ఇక్కడ ఏంటంటే స్పెషల్ ఈ రోజు రథసప్తమి కాబట్టి సూర్యుడు పుట్టి అస్తమించే రోజు కాబట్టి ఈ రోజు ఏంటంటే నీలకంఠేశ్వర స్వామికి ప్రత్యేకమైన రోజు కాబట్టి ఇక్కడ ఏదైనా పూలు ఎందుకు కడుతున్నారంటే మన ఏమైనా మొక్కులున్నా కానీ కోరికలు ఉన్నా కానీ నెరవేరాల. మొక్కున్న వాళ్ళు మొక్కు తీరిపోతే కడతారు. మళ్ళీ కోరిక ఉంటే దేవుణ్ణి మొక్కుకొని సూర్యదేవుని కానీ శివుడికి కానీ నాకు ఈ పని జరగాలి ఖచ్చితంగా వచ్చే సంవత్సరం కడతా, లేదా నా కోరిక తీరిందంటే ఖచ్చితంగా వచ్చే సంవత్సరం కడతా అని చెప్పేసి పూల దండలు కడతారు దేవుడు. ఈ రథానికి కడితే ఒకవేళ పని జరిగిందంటే ఖచ్చితంగా వచ్చే సంవత్సరం మళ్ళీ కడతారు. తమ కోరికలు నెరవేరడానికి కూడా ఇలాంటి మొక్కులు చెల్లించుకోవటం ఒక భాగం అని చెప్తున్నారు. లేకపోతే కొత్తగా ఏదైనా కోరిక ఎవరైతే కోరుకుంటారో ఆ కోరిక నెరవేరడానికి కూడా ఇలాంటి పూలని కట్టడం వల్ల కూడా వాళ్ళ కోరికలు నెరవేరుతాయని కూడా భక్తులు ప్రగాఢ విశ్వాసాన్ని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు.
సంబంధించి పువ్వులు కట్టడానికి నగరంలో పెద్ద మొత్తున కూడా భక్తులు నీలకంఠేశ్వర ఆలయానికి వస్తున్నారు. కొంతమంది అమ్మ చెప్పండి, ఏంటి పూలు పట్టుకొని వస్తున్నారు, ఏం కట్టడం వల్ల? అంటే మనకు అనుకున్న కోరికలు తీరుస్తారు దేవుడు, శంకరుడు భగవంతుడు మంచిగా తీర్చాలని మనం కోరుకొని కట్టాలి. అట్లా ఎంత పూలు కట్టారమ్మా ఇప్పుడు? ఫస్ట్ టైం మేము కట్టుడు. అవును అంటే ఎవరు విన్నరా ఇట్లా కడితే బాగా? అవునవును విన్నాము, విని ఇప్పుడు కడుతున్నాము. ఇక భగవంతుడు కోరికలు తీర్చాలని కోరుకుంటున్నాము. అంటే మీకు తెలిసి ఏమైనా ఇంత ముందు ఎవరైనా జరిగాయా ఇట్లా కట్టడం వల్ల కోరికలు నెరవేరాయని ఎవరైనా విన్నారా మీరు? జరిగినాయి మంచిగానే. అవును విన్నాము. ఎవరి దగ్గర? మా ఇంట్లో కూడా అయినాయి, మా చెల్ల వాళ్ళు మొక్కుకుంటే, అందుకే నేను కూడా మొక్కుకొని చేసుకుందామని వచ్చిన.